శ్రీమతి నమః. నేను సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ ఉంటాను కదా, అమ్మవారి లీలా వైభవం గురించి. అమ్మ దయగల తల్లి. అమ్మ కాళ్ళు పట్టుకుంటే చాలు, అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు, ఎటువంటి కష్టం నుంచైనా బయటపడిపోతాం. ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటూ, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ, అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎంత మందికో అమ్మవారు అనుగ్రహాన్ని చూపించారు. ఎంతో మంది నాకు కామెంట్లో పెడుతుంటారు, అమ్మ అనుగ్రహం మా మీద చూపించారమ్మా, అమ్మ అనుగ్రహ వర్షం మా మీద కురిసిందమ్మా, మా జీవితం మారిందమ్మా అని ఎంతమంది అంటుంటారో. తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో సర్వమంగళ అమ్మవారు ఉన్నారు. మరకత సర్వమంగళ అమ్మవారు అనమాట. అమ్మవారి లీలా వైభవం నేను మాటల్లో చెప్పలేను. ఎంతమందో చెప్తూ ఉంటారు. ఒక ఆవిడ మొన్నే, ఆవిడకి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులట. అసలు ఆ ఇబ్బందులని తట్టుకోలేకపోయేవారట. అయినా సరే మాస శివరాత్రికి ద్రవ్యాన్ని పంపిస్తూ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకుంటూ కుంకుమ అర్చన చేసేవారట. అసలు ఈ అభిషేకం మొదలు పెట్టడానికంటే ముందు ఆవిడ ఎంత సంపాదించినా సరే ఈ చేత్తో డబ్బులు సంపాదిస్తుంటే ఈ చేత్తో వెళ్ళిపోతున్నాయి. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామేమో, ఆ స్థితి మాకు వచ్చేస్తుందేమో అని బాధపడ్డామమ్మా. తినడానికి తిండి ఉండేది కాదు. చుట్టుపక్కల అందరూ మమ్మల్ని హేళన చేసేవారు, గేలి చేసేవారు. ఒక పైసా ఎవరినైనా అడుగుదామంటే మమ్మల్ని దూరం పెట్టేసేవారు, మేము ఎక్కడొచ్చి డబ్బులు అడుగుతాము అని. అలాంటి స్థితిలో అమ్మవారి పాదాలు పట్టుకున్నాను. మీరు చేస్తున్న వీడియోస్ చూసి సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం నేను చేసుకుంటూ ప్రతి నెల తిన్నా తినకపోయినా మాకు ఎటువంటి కష్టం వచ్చినా 216 రూపాయలు మేము ద్రవ్య సమర్పణ అక్కడికి పంపించేవాళ్ళము. అలా పంపించే అవకాశాన్ని కూడా ఆవిడే ఇచ్చారు, లేకపోతే నేను ఎలా పంపించగలుగుతాను? అలా సంవత్సరం నుంచి నేను చేస్తూ ఉంటే ఈరోజు ఇంకొక నలుగురికి నేను పెట్టే స్థితికి వచ్చానమ్మా. లక్షలు కోట్లు సంపాదించేశానని నేనైతే చెప్పను, కానీ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని ఆ స్థితి నుంచి ఈరోజు ఇంకొక నలుగురిని నేను పోషించగలుగుతున్నాను అంటే అది సర్వమంగళ అమ్మవారి దయే అంటూ నాకు కామెంట్లో చెప్పారు. మనం నమ్మి చెయ్యాలి అండి. మనం నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకోవాలండి. ఎటువంటి కష్టమైనా సరే దూరం అయిపోతుంది. కాకపోతే మనం ధర్మబద్ధంగా ఉండాలి. మన బాధ్యతలని, మన కర్తవ్యాలని మనం మర్చిపోకూడదు ఎప్పుడు. అలా మర్చిపోకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది. మీకు ఒక చిన్న కథ చెప్పనా? పండరీపురం పాండురంగడి విఠలడి ఆలయంలో పురంధరదాసు గారు ప్రతిరోజు కీర్తనలని పాడి చివరి వచ్చే వ్యక్తి ఆయనే అనమాట. ఒకసారి అలాగే కీర్తనలు పాడేసిన తర్వాత ఇంటికి వచ్చి కొడుకుని పిలుస్తారు. శ్రీనివాస నీళ్ళివ్వు కాళ్ళు కడుక్కోవడానికి అని. ఎంతసేపటికి కొడుకు పిలిచినా రాకపోతే రంగడే వచ్చారు. చూడండి, ఈ పురంధరదాసు కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్లు తన కొడుకుని అడిగితే పాండురంగడు వచ్చేసారు. అలా పురంధరదాసు గారికి పాండురంగడి విఠలగడికి అంత అనుబంధం వచ్చేసింది అనమాట. పాటలతో స్వామిని కూడా కరిగించేశారు. సరే, ఈ పాండురంగడు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి తీసుకున్న నీళ్లు ఆ చెంబుతో నెత్తి మీద ముడతారనమాట. పిలిచాను కదా, ఇంత ఆలస్యంగా వస్తావా అని. వచ్చింది రంగడని ఆయనకి తెలీదు. సరే, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే పాండురంగడి మెడలో ఉన్న ఒక నగ దొంగిలించబడింది అని తెలుస్తుంది. ఎవరు చేశారు ఈ పనిని వాకబు చేసుకుంటే ఆలయంలో నుంచి చివర వెళ్లే వ్యక్తి పురంధరదాస్ గారే కాబట్టి ఆయనే దొంగిలించారేమో అని అనుమానం వస్తుంది. ఈలోపు ఒక దేవదాసి మెడలో ఆ నగని చూస్తారు అక్కడ జనం. చూసి ఎక్కడిది నగ అంటే, నాకు రాత్రి పురంధరదాస్ గారు మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి దేవదాసి చెప్తుంది. వెంటనే పురంధరదాస్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకుని తీసుకువెళ్తారు రాజుగారి దగ్గరికి. నువ్వేంటి, ఎందుకు దొంగిలించావు అంటే, నేనెక్కడ దొంగిలించానయ్య అంటే, అదిగో ఆ దేవదాసి చెప్పింది నువ్వే ఇచ్చావంట కదా అంటే, పురంధరదాస్ గారు అంట, నేను వెళ్ళడం ఏంటయ్యా ఇంటికి, నాకు అసలు తెలియనే తెలియదు అని చెప్పి మొత్తుకుంటారు. అయినా సరే వినకుండా పురంధరదాస్ గారిని కొరడా దెబ్బలు కొడదామని చెప్పి అక్కడ కట్టేస్తారు. అప్పుడు పురంధరదాస్ గారు ప్రార్థిస్తారు, నేనేం తప్పు చేశానయ్యా, నేనేం పాపం చేశానయ్యా, మనసా వాచా కర్మణ నిన్నే తలుచుకున్నానే, నిన్నే స్మరణ చేశానే, అందుకా నాకు ఈ శిక్షను విధించావు నువ్వు, నేను చెయ్యని తప్పుకి నాకు శిక్షను విధించావయ్యా అని చెప్పి ప్రార్థిస్తారు. మరునాడు అర్చకులు గర్భాలయం తలుపులు తీస్తే పాండురంగడి వీపి మీద కొరడా దెబ్బలుంటాయి. రంగడు చెప్తాడు పురంధరదాస్కి, అప్పుడు ఆ రోజు గుర్తుందా నీకు, చెంబుతో మొట్టావు, దెబ్బకి దెబ్బ నేను తీర్చేసుకుందాము అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా నన్నే తలుచుకున్నావు కదా, మరి నీకు దెబ్బలు తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా,
అని చెప్పి ఆయన లీలని చూపిస్తారనమాట అక్కడ. అంటే మనం మనసా వాచా కర్మణ ఆయన్ని పిలిస్తే, భగవంతుణ్ణి పిలిస్తే ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇదే కాదు, ఎన్ని అద్భుతాలో పురంధరదాస్ గారి చరిత్ర నిండా. అసలు ఈ త్యాగరాజ కీర్తనలు కానీ, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు కానీ అవన్నీ మంత్రపూరితాలు తెలుసా. ఒకసారి కడుపు నొప్పి వస్తే త్యాగరాజస్వామి వారు ఆయన భక్తుడికి కీర్తన రాసిస్తారు, నువ్వు ఇది చదువు నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అని. అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంటే నువ్వు ఆర్తితో పిలిస్తే, నువ్వు ఆరాధనతో శరణాగతి చేసి పిలిస్తే వస్తాడు భగవంతుడు, నీ కోసం వచ్చి తీరతాడు. ఎందుకు రాడు చెప్పండి. అలాగే సర్వమంగళ అమ్మవారు కూడా ఎందరో జీవితాలలో వెలుగుని నింపారు. దీంతో పాటుగా మీరు ఇంకొక పని చేయండి. దారిద్ర్య నివారణ కోసం, ధన లాభం కోసం అయోధ్యకాండలో 32వ సర్గ పారాయణ చేయండి. ఆ సర్గ రాముడు దానం చేసిన ఘట్టం అన్నమాట. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతూ అందరికీ దానం ఇచ్చేసిన ఘట్టం అన్నమాట. దారిద్ర్య నివారణ కోసం, ధన లాభం కోసం ప్రతి నిత్యం అయోధ్యకాండలో 32వ సర్గ చదువుకుంటూ, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 32వ సర్గ నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను. లేదు అంటే మీరు నెట్లో చూసుకున్న అయోధ్యకాండలో 32వ సర్గ శ్లోకాలు కనిపిస్తాయి. ప్రతి నిత్యము పారాయణ చేయండి. రామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని చక్కగా దీపారాధన వెలిగించి, మీరు దేనికోసమైతే చదువుతున్నారో ఆ సంకల్పం చెప్పుకుని ఆ 32వ సర్గ చదువుకుంటే నెమ్మదిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిపోవచ్చు. అలాగే సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం మాత్రం వదిలిపెట్టకండి. ఆవిడ సర్వమంగళాలను ఇచ్చే అమ్మ. ప్రతి నిత్యము చదువుకుంటే మనకే తెలియకుండా మన జీవితాలలో అమ్మవారు వెలుగుని నింపుతారు. ఎవరైనా మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే 216 రూపాయలు ద్రవ్యాన్ని పంపిస్తే దాంతో పాటుగా గోత్రనామాలను పంపించండి. మీరు పంపించే గోత్రనామాలు కూడా ఆ ఫోన్ పే కానీ జీపే కానీ ఉంటుంది కదా, అక్కడే రాసేయండి. అక్కడే రాసి పంపించేస్తే వాళ్ళు చూసుకుంటారు. గోత్రనామాలు పంపించిన వారి అందరి పేరున అక్కడ అభిషేకం జరుగుతుంది. నేను ప్రతి నెల మాస శివరాత్రి అభిషేకం జరిగిన తర్వాత ఆ వీడియోను కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా. నా కోరిక ఒకటే, బాధ వచ్చిందనుకోండి ఎవ్వరూ తీర్చరు, ఎవ్వరూ మన బాధని తీర్చరు. భగవంతుడు ఒక్కడే మనకు అనుగ్రహాన్ని చూపిస్తారు. శరణాగతితో భగవంతుడు పాదాలు పట్టుకుంటే భగవంతుడు వచ్చి తీరతాడు. అందులో ఇంకొక సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.